ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా ఇవాళ శాసనసభ స్పీకర్ ఎన్నికతో పాటు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సభకు తెలియజేస్తారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అసెంబ్లీ ముగింపు తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించే పని దినాలను అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందజేస్తారు. ప్రదీప్, చెప్పండి. 10:30కు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ప్రొటెం స్పీకర్ ఎవరైతే స్పీకర్గా ఎన్నికైనటువంటి గడ్డం ప్రసాద్ ఎన్నికకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి చర్చ ఉంటుంది ఈరోజు. ఆ తర్వాత 18 మంది ఇప్పటివరకు ఓటు తీసుకోలేదు. వారికి సంబంధించినటువంటి ఓటుకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండబోతోంది. ఇప్పటికి స్పీకర్ ఎన్నికకు సంబంధించి స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన ఎన్నికకు సంబంధించి బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం, సిపిఐ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ ఉండబోతోంది. గడ్డం ప్రసాద్ కుమార్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఈరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన చర్చ తర్వాత రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతా ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతోంది. ఎన్ని రోజులు సభ జరగాలనేది బీఏసీలో నిర్ణయం కాబోతుంది. అయితే దాదాపు 4 రోజుల పాటు సభ జరపాలనేది ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉందనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎక్కువ చర్చ జరగాలి అనే దానికి సంబంధించి ప్రతిపక్షం ఎన్ని రోజులు సభ జరగాలని కోరుతుందనేది బీఎస్సీ సమావేశంలో నిర్ణయం కాబోతా ఉంది. 10:30కు సభ ప్రారంభం కాబోతోంది. వైపు నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రత ఉంది. మరోవైపు వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. పాస్లకు సంబంధించి నిన్న ప్రొటెం స్పీకర్ అత్యవసర సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు కాకుండా ఇక్కడి నుంచి ఎటువంటి పాసులు జారీ చేయొద్దని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు భద్రత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి. భద్రత సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సభకు సంబంధించి స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. తర్వాత రేపు గవర్నర్ ప్రసంగం, అటు శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతా ఉంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానం ఎన్ని రోజులు జరుగుతుంది అనేది బీఎస్సీ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.